భారతదేశంలో మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా డీలిమిటేషన్స్ చేశారంటే చేశారండి. లైక్ 1952 చట్టం అనుసరించి చేశారు. 62లో 72 2002లో ఈ యొక్క డీలిమిటేషన్స్ అనేటువంటివి చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో సీట్లను పెంచలా. దాని గురించి ఒకసారి చూద్దాం. లైక్ 1952లో డీలిమిటేషన్ చేశారు. ఆ చట్టం అనుసరించి డీలిమిటేషన్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని పెట్టడం చేశారు. దాని తర్వాత 1962లో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలను పెంచారు. సీట్లు కూడా పెంచడం జరిగింది. 1962 చట్టం అనుసరించి, 1961 యొక్క సెన్సస్ అనుసరించి. 1972 చట్టం ఏం చేసింది అంటే సీట్లను అయితే పెంచలేదు కానీ బట్ నిజవర్గాల యొక్క పునర్విభజన చేశారు. అర్థమైందా? సో 1962లో సీట్లు పెంచారు, నిజవర్గాలకు పునర్విభజన చేశారు. 1972లో సీట్లను పెంచలేదు, బట్ నిజవర్గాల యొక్క పునర్విభజన చేశారు. ఇక దాంతోపాటు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 1976లో ఈ సీట్లు పెంచే కాన్సెప్ట్ని ఫ్రీజ్ చేసి పడేశారు. అర్థమైందా? సో అదొక అంశం. మళ్ళీ 2002లో డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత 2001 సెన్సస్ ప్రకారం బౌండరీలను అప్డేట్ చేశారు. అంతే తప్ప కానీ మళ్ళీ సీట్లను ఎక్కడ కూడా పెంచలేదు. ఇక సీట్లు పెంచకుండా ఉండే విధంగా కూడా ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి తద్వారా 2026 వరకు కూడా భారతదేశంలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పెంచవద్దు అనేటువంటి ఒక డెసిషన్ని తీసుకోవడం జరిగింది.